ఐఎమ్ జి శ్రీనివాసరావు, కెమిస్ట్రీ లెక్చరర్ అండి. అభ్యాస్ కాలేజీలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే మేము ఎవ్రీ వీకెండ్ కూడా స్టూడెంట్ని ఎవాల్యుయేట్ చేస్తామండి. అంటే ఎగ్జామ్స్ పెడతాం. ఎగ్జామ్స్ పెట్టడం ద్వారా స్టూడెంట్ ఆ వారంలో జరిగినటువంటి కాన్సెప్ట్స్ ఎంతవరకు నేర్చుకున్నారు, సరిగా నేర్చుకున్నారా లేదా అనేది ఇవాల్యుయేట్ చేసి తర్వాత కౌన్సిలింగ్ ఉంటుందండి. ఎగ్జామ్ తోటి వదిలిపెట్టడం వెంటనే. సో ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మార్కులు ఇచ్చేసి స్టూడెంట్స్ని అలా వదిలేయకుండా ప్రతి స్టూడెంట్ని పిలిచి నీకు ఇదిగో మంచి మార్కులు వస్తే అప్రిషియేట్ చేయటం, సో లేదా తక్కువ మార్కులు వస్తే ఎందుకు వచ్చినాయో తెలుసుకోవటం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం. సో ఎప్పుడు కూడా ఏదైనా ప్రతి స్టూడెంట్ మంచి విద్యార్థి అయి ఉంటారండి. సో కాకపోతే ఏంటంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి, విద్యార్థులకి. అందులో పైగా టీనేజ్లో ఉంటారు కాబట్టి కొన్ని చెప్పుకుంటారు, కొన్ని చెప్పుకోలేనటువంటి విషయాలు ఉంటాయి. అలా అప్పుడు ఏంటంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏంటంటే మనం స్టూడెంట్ని కనుక దగ్గర తీసుకొని అతని సమస్యలు కనుక వింటే ఖచ్చితంగా అతను చెప్తాడండి. వాటిని సాల్వ్ కనుక మనం చేస్తే స్టూడెంట్ చాలా హ్యాపీగా స్ట్రెస్ లేకుండా చదువుకుంటాడండి. సో మెయిన్గా చాలా మంది వార్తల్లో వింటూ ఉంటామండి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే స్ట్రెస్ ఉంటుంది, అది చేస్తారు ఇది చేస్తారు అని. సో ఎప్పుడు ఇదంతా స్ట్రెస్ ఎప్పుడు ఉంటుంది అని అంటే ఒక విద్యార్థిని చేయలేనటువంటి పనిని, అంటే అతనికి అసలు అది ఇంపాసిబుల్ అనేటువంటి పనిని నువ్వు చేయాల్సిందే అని ఎప్పుడు తరుగుతూ ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు కానివ్వండి, లేదా టీచర్స్ కానివ్వండి, లేదా మేనేజ్మెంట్ కానివ్వండి, నీకు ఇంతేనా, ఇప్పుడు 90 మార్కులు వచ్చిన వాడిని కూడా నీకు 99 రాకపోతే నువ్వు వేస్ట్ అని మాట్లాడితే అప్పుడు స్టూడెంట్ స్ట్రెస్ ఫీల్ అవుతాడండి. కానీ అభ్యాస్ కాలేజీలో ఎన్ని మార్కులు వస్తే నువ్వు ఇంప్రూవ్ కావాలి అన్నట్టుగానే కౌన్సిలింగ్ ఇస్తారు తప్పితే ఎక్కడ క్రిటిసైజ్ చేయటం అంటూ స్టూడెంట్స్ని ఉండదండి, ఎన్ని మార్కులు సాధించినా సరే. ఎందుకనంటే మేము మా కాలేజీలో చేరినటువంటి విద్యార్థులకి ఫస్ట్ ఇచ్చేది ఏంటి అని అంటే వాళ్ళు ఉన్నటువంటి స్థాయి నుంచి కనీసం ఒక 20-30% ఇంప్రూవ్ అవ్వాలి అకాడమిక్గా. ఎవ్రీ వీక్ ఒక 10% అట్లా ఆ ఇంప్రూవ్మెంట్ మాత్రమే చూస్తామండి. అంతేగాని ఒక విద్యార్థికి 100కి 99 మార్కులు ప్రతి ఒక్క విద్యార్థికి రావడం అనేది ఇంపాసిబుల్. మనం ప్రతి ఒక్క విద్యార్థికి రావాలనుకొని ప్రతి విద్యార్థి మీద స్ట్రెస్ మనం కనుక ఒత్తిడి చేస్తే దాన్ని స్ట్రెస్ ఫీల్ అవుతాడండి. ఆ చివరికి పూర్తిగా వదిలేస్తాడు అసలు ఏమీ చేయకుండా. సో అందుకని ఏంటంటే మేము స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా విద్యార్థులకు ఇస్తామండి. అదొకటి మా దాంట్లో ఉన్నటువంటి మెయిన్ స్పెషాలిటీ.